గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్షి. ఈరోజు ఆస్క్ మనీ పర్షికి మన వ్యూవర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ పంపించారు. అందులో ఫస్ట్ క్వశ్చన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నాగమణి గారు అడుగుతున్నారు, ఆయన ఇన్ వన్ ఆఫ్ యువర్ వీడియోస్ యూ సెట్ టు ట్రాక్ కంపెనీస్ విచ్ ఈస్ టచింగ్ న్యూ హైస్. రీసెంట్లీ ఐ అబ్జర్వ్డ్ వన్ సచ్ కంపెనీ. ద కంపెనీ నేమ్ is Kaveri Seeds. It is kept on touching its new highs. I'm studying this company. If you can add your points, it will be great help. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఫైండ్ ఇది. యాక్చువల్లీ కావేరీ నేనైతే మర్చిపోయాను ఈ కంపెనీ గురించి. ఐ రిమెంబర్ ఈ కంపెనీని నేను 2010-11 ఆ టైంలోని ట్రాక్ చేసేవాడిని. బట్ దాని తర్వాత ఈ కంపెనీ గురించి అసలు ఎప్పుడు నా వాచెస్లో కానీ నోటీస్లో కానీ లేదు. మీరు ఇప్పుడు రాసిన తర్వాత ఏంటి ఇలా రాస్తున్నారని చెప్పి చెక్ చేసిన తర్వాత డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్సే జరుగుతున్నాయి అన్నమాట. నో, ఈ కావేరీ గురించి అసలు ఎవరికైతే ఐడియా లేదో, ఇది సీడ్స్ తయారు చేసే కంపెనీ. వీళ్ళు 2 టైప్స్ ఆఫ్ సీడ్స్ని సెల్ చేస్తుంటారు. ఒకటి ఫీల్డ్ క్రాప్ సీడ్స్, ఇంకోటి వెజిటబుల్ సీడ్స్ అన్నమాట. ఫీల్డ్ క్రాప్ సీడ్స్ అంటే మనకి మేజ్, అదే మొక్కజొన్న, రైస్, కాటన్, సన్ఫ్లవర్, మస్టర్డ్, పల్సెస్ ఇలాంటి సీడ్స్ అన్ని సెల్ చేస్తుంటారు. అండ్ అలాగే వెజిటబుల్ సీడ్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాం కదా, ఈ వెజిటబుల్స్ ఒక సీడ్స్ని వీళ్ళు సెల్ చేస్తుంటారు. నో, కావేరీ స్టాక్ ఇప్పుడు ఎందుకు ఆల్ టైమ్ హైస్ టచ్ అవుతుంది? అండ్ అలాగే ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టైంలో 2010 మీకు చార్ట్ చూపిస్తాను చూడండి. 2010 నుంచి 2014 పీరియడ్లో విత్ ఇన్ 3-4 ఇయర్స్, ఇన్ఫాక్ట్ 2010 కూడా అన్నాం, 2011 టైం కూడా ఇది లెస్ దెన్ 100 రూపీస్ స్టాక్ ఇది. అక్కడి నుంచి విత్ ఇన్ 3-4 ఇయర్స్ టైంలోనే ఈ స్టాక్ 1000 రూపీస్ టచ్ అయిపోయింది. అంటే 3 ఇయర్స్ 10 బ్యాగర్ అయిపోయిన స్టాక్ ఇది. దాని తర్వాత అక్కడి నుంచి మీకు 300 రూపీస్కి పడిపోయింది అన్నమాట. ఫస్ట్ అసలు ఆ స్టాక్ అంతలా షార్ట్ పీరియడ్లో ఎందుకు అంత పెరిగింది, పెరిగినప్పుడు అండ్ ఎందుకు పడిందో మీకు అర్థమైతే ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు పెరుగుతుంది అండ్ ఎన్నాళ్ళు పెరగచ్చు అనేది కూడా మీకు అర్థం అవుతుంది. ఈ స్టాక్లో ఎప్పుడైతే లాస్ట్ ర్యాలీ జరిగిందో ఆ టైంలో వీళ్ళు ఎక్కువగా కాటన్ సీడ్స్ అమ్మేవారు అన్నమాట. వీళ్ళకి వచ్చే రెవెన్యూలో 70% రెవెన్యూస్ కాటన్ సీడ్స్ నుంచి వచ్చేవి. అండ్ ఆ షార్ట్ పీరియడ్లోనే ఎందుకలాగా వీళ్ళ నెంబర్స్ బాగా పెరిగి స్టాక్ ప్రైస్ పెరిగిందంటే, మీకు మాన్సాంటో కంపెనీ పేరు విన్నారా? వరల్డ్లోనే సీడ్స్ తయారు చేసే కంపెనీలోని వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీ ఇది. అండ్ ఇన్నోవేటర్ కూడా. వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త సీడ్స్ని ఇన్నోవేట్ చేస్తుంటారు. వీళ్ళు 1990స్లోని జెనెటికలీ ఇంజనీర్డ్ బీటీ కాటన్ వీళ్ళు డెవలప్ చేశారు. అండ్ వరల్డ్లో చాలా కంట్రీస్లో ఈ కాటన్ సీడ్ ఏదైతే ఉందో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఇండియాలో మాత్రం 2002లో కొంచెం లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే మన రైతులు యాక్సెప్ట్ చేసేస్తారా? లేదు కదా. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం రావాలి. ఓకే, ఈ సీడ్స్ యూజ్ చేసినట్టయితే నాకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నేను నష్టపోను, అండ్ కొంచెం లాభం ఎక్కువ వస్తుందని ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడే అడాప్షన్ అనేది జరుగుతుంది కదా. 2002లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినా కూడా దీని మాస్ లెవెల్ అడాప్షన్ అనేది 2011 ఆ టైంలో స్టార్ట్ అయిందన్నమాట. నో, మాన్సాంటో విషయంకి వచ్చేసరికి మాన్సాంటో ఈ సీడ్స్ని అమ్మడానికి వేరియస్ కంపెనీస్కి ఆథరైజేషన్ ఇచ్చింది. అందులోని కావేరీ కూడా ఒకటి, అండ్ మిగిలిన చాలా కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే రైతులందరూ ఈ కాటన్ సీడ్ని ఎక్కువగా వాళ్ళ క్రాప్లోని యూజ్ చేయడం స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా ఈ సీడ్స్ అమ్మే కంపెనీలన్నింటిలో ఒక సేల్స్లో సబ్స్టాన్షియల్ గ్రోత్ అయితే కనబడింది. నో, ఈ సీడ్స్ని అడాప్ట్ చేసుకోవడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, దీని నుంచి రియలైజేషన్ ఏదైతే ఉన్నదో అది నార్మల్ సీడ్తో కంపేర్ చేసినట్టయితే సబ్స్టాన్షియలీ హై అన్నమాట. అది ఎంతలా అంటే 2001లోనే ఒక హెక్టర్కి 302 per kg వీళ్ళకి ఈల్డ్ వస్తున్నట్టయితే ఆ 2013 నాటికి ఒక హెక్టర్కి 550 per kg. అంటే యాక్చువల్లీ ఈల్డ్ ఎంతలా పెరిగిపోయించండి. సో ఎప్పుడైతే ఈల్డ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆ సీడ్స్ని యూజ్ చేస్తుంటారు కదా ఫార్మర్స్. దీంతో ఇండియాలో వాడే కాటన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో 90% ఈ బీటీ కాటన్ సీడ్స్ ఏదైతే ఉన్నదో వీటిని యూజ్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అండ్ ఈ కావేరీ సీడ్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ టైంలో వీళ్ళకి డామినెంట్ మార్కెట్ షేర్ ఉండేది. ఈ బీటీ కాటన్ సీడ్స్లో వీళ్ళకి 18% మార్కెట్ షేర్ ఉండేది. అండ్ ఈ సీడ్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పెస్ట్ని కంట్రోల్ చేయడం గురించి అని చెప్పి బయట నుంచి కెమికల్స్ రైతులు చల్లుతుంటారు కదా, ఈ సీడ్లోనే ఆ పెస్ట్ రెసిస్టెన్స్ ఇన్బిల్డ్ చేయడం వల్ల బయట నుంచి కెమికల్ చల్లాల్సిన అవసరం కూడా పెద్దగా లేకపోవడం వల్ల ఫార్మర్స్ ఇంతలా అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ ఇండియా కూడా సెకండ్ లార్జెస్ట్ కాటన్ ఎక్స్పోర్టర్ అయిపోయిందన్నమాట. సో ఆ టైంలోని నో, ఇంతలా సేల్స్ పెరుగుతున్నాయి అండ్ ఫార్మర్స్కి ఈల్డ్స్ పెరుగుతున్నాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ మాన్సాంటో కంపెనీ ఇన్నోవేటర్ కదా,
నౌ ఈ సీడ్స్ అమ్మే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎంతైతే వాల్యూ ఆఫ్ సీడ్స్ అమ్ముతున్నారో దాంట్లోంచి వీళ్ళు 10-20% రాయల్టీ మాన్సాంటోకి పే చేయాల్సి వచ్చేది. దీంతో ఈ కంపెనీస్ అన్నీ కూడా గవర్నమెంట్ అప్రోచ్ చేయమాట. ఎందుకంటే రాయల్టీ చాలా ఎక్కువ డిమాండ్ చేస్తుంది మాన్సాంటో అని చెప్పి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ కాటన్ రిలేటెడ్గా ప్రైజింగ్ ఏదైతే ఉంటుందో, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ కంపెనీస్ కూడా ఎప్పుడైతే రాయల్టీ ఎక్కువ పే చేయాలో వాళ్ళు కూడా ఫార్మర్స్ దగ్గర నుంచి ఎక్కువ ఛార్జ్ చేయడం, ఫార్మర్స్ ఇబ్బంది పడడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి గవర్నమెంట్ ఇయర్ 2016లోని ఈ కాటన్ సీడ్స్ యొక్క ప్రైజింగ్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. అండ్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రైజులు తన కంట్రోల్లోకి తీసుకుంటుందో ఆటోమేటిక్గా ప్రైజెస్ రెడ్యూస్ చేస్తారు కదా, వాళ్ళు ఆ ప్రైజెస్ రెడ్యూస్ చేయడంతో ఈ సీడ్స్ అమ్మే కంపెనీలన్నీ బాగా నష్టపోయాయి. అండ్ సీడ్స్ అమ్మే కంపెనీలే కాదు, మాన్సాంటో కూడా చాలా రాయల్టీ రావాల్సి ఉన్నది కదా, వాళ్ళు కూడా నష్టపోయారు. దీంతో యాక్చువల్లీ మాన్సాంటో ఆ పీరియడ్లోని BG3 అని చెప్పి ఇంకొక కొత్త వేరియంట్ ఆఫ్ సీడ్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉన్నది. దాని ఒక అప్లికేషన్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అండ్ కోర్టులో కేసు ఫైట్ చేశారు. అండ్ 2019లోని కోర్టు కూడా మాన్సాంటోకి పాజిటివ్గా తీర్పు అయితే ఇచ్చారు. కానీ ఈ పీరియడ్లోని యాక్చువల్లీ మెజారిటీ ఆఫ్ ద సీడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కాటన్ సీడ్ సెల్ చేసేవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అయితే చూసాయి ఫైనాన్షియలీ. అదే మీకు స్టాక్ ప్రైస్లోని ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఎందుకు పెరిగింది అండ్ అలాగే ఎందుకు పడింది అని మీకు అర్థమవుతుంది కదా. నా ఇప్పుడు కావేరీ సీడ్స్ యొక్క మేనేజ్మెంట్ ఏం చేశారంటే వీళ్ళకి వచ్చే సేల్స్లో 70% వీళ్ళకి కాటన్ సీడ్స్ ద్వారా రెవెన్యూస్ వస్తున్నాయి కదా. నవ్వు ఈ కాటన్ సీడ్స్ యొక్క డిపెండెన్సీ తగ్గించుకోవాలని చెప్పి వేరియస్ అదర్ సీడ్స్ వైపు కూడా వీళ్ళు వాళ్ళ బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ చూసినట్లయితే వీళ్ళకి కాటన్ సీడ్స్ నుంచి వచ్చే రెవెన్యూ యాక్చువల్ చాలా వరకు తగ్గింది. ఎందుకంటే మిగిలిన అదర్ సీడ్స్ యొక్క సేల్స్ బాగా పెరగడంతో అక్కడి నుంచి వీళ్ళకి రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ రీసెంట్ డెవలప్మెంట్ కూడా చెప్పాలి. ఈ 2022లోని హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ సీడ్స్ BTHC అని చెప్పి ఇది ఒక న్యూ వేరియంట్ అన్నమాట. మాన్సాంటో వాళ్ళు ఈ న్యూ వేరియంట్ యొక్క అప్లికేషన్ని ఆల్రెడీ ఫైల్ చేశారు. దాని రిలేటెడ్గా అప్రూవల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కావేరీ సీడ్స్ కూడా ఆ అప్రూవల్ రిలేటెడ్గా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. అప్రూవల్ వచ్చినట్టయితే దాని రిలేటెడ్గా అడాప్షన్ పెరిగింది అనుకోండి, మళ్ళీ కాటన్ రిలేటెడ్గా ఒకవేళ అంటే అక్కడ ఈల్డ్స్ బాగా వచ్చి రైతులు బాగా అడాప్ట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఆ కాటన్ సీడ్స్ రిలేటెడ్గా సేల్స్ కూడా పెరుగుతాయి కదా. ఇది కాటన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కాకపోతే ఎప్పుడైతే 2014-15లోని ఈ నెగిటివ్ ఇంపాక్ట్ జరిగిందో దాని తర్వాత వీళ్ళు మనకి మేజ్, మొక్కజొన్న, రైస్ సీడ్స్ ఇవన్నిటి వైపు వాళ్ళ బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు యాక్చువల్లీ స్టాక్ పరంగా ఇంతలా పెరుగుతుంది ఏదైతే ఉన్నదో, న్యూ ఆల్ టైమ్ హైస్ ఏదైతే చూస్తుందో దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మనందరూ తెలుసు మనం ఇప్పుడు వాడే పెట్రోల్ ఏదైతే ఉన్నదో అది ఇథనాల్ బ్లెండ్ చేసిన పెట్రోల్ కదా. ఇప్పుడు E20 అయితే మనం వాడుతున్నాం అండ్ గవర్నమెంట్ E30 టార్గెట్ పెట్టుకుంటుంది. ఇథనాల్ విషయంకి వచ్చేసరికి మనకి తెలుసు షుగర్ నుంచి ఎక్కువగా ఇథనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారని. షుగర్ మాత్రమే కాకుండా గ్రెయిన్స్ నుంచి కూడా ఇథనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. గ్రెయిన్స్లోని మనకి మేజ్ అదే మొక్కజొన్న వస్తుంది, రైస్ వస్తుంది, జోవర్, బాజ్రా నుంచి కూడా ఇథనాల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. వీటిలోని మనకి షుగర్ కేన్ ఏదైతే ఉన్నదో షుగర్ కేన్ పంట వాటర్ చాలా అవసరం ఉంటుంది అండ్ అలాగే రైస్ పంట కూడా వాటర్ చాలా అవసరం ఉంటుంది. వెరస్ మొక్కజొన్న ఏదైతే ఉన్నదో ఇక్కడ యాక్చువల్లీ వాటర్ అంత అవసరం ఉండదు అన్నమాట కంపేర్ టు ఈ రెండు క్రాప్స్తో కంపేర్ చేసినట్టయితే. సో రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ మేజ్ ద్వారా ఏదైతే ఇథనాల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారో దాని యొక్క ప్రైస్ని ₹5 ఇంక్రీజ్ చేశారు. 66 రూపీస్ పర్ లీటర్ ఉండేదాన్ని ఇప్పుడు ₹71.86 ఎగ్జాక్ట్ నెంబర్ నాకు గుర్తులేదు, మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. దానికైతే OMCs అయితే ఇంక్రీజ్ చేసాయన్నమాట. దీంతో చాలామంది రైతులు ఈ మేజ్ క్రాప్ రిలేటెడ్గా ఇంట్రెస్ట్ చూపించడం అండ్ దీని నుంచి వీళ్ళు చాలా మంచి మార్కెట్ షేర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ వీళ్ళకి 8-9% మార్కెట్ షేర్ ఉన్నది మేజ్ సీడ్స్లోని. ఇక్కడ మార్కెట్ షేర్ గెయిన్ అండ్ అలాగే మంచి సేల్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు కావేరీ యొక్క క్వార్టర్లీ నెంబర్ చూసారనుకోండి, మీకు Q1 అదే ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో ఖరీఫ్ సీజన్ మనకి వర్షాలు పడే ముందు ఈ సీడ్స్ అన్నిటిని కూడా ప్రొక్యూర్ చేస్తారు కదా. సో ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండించేది మనకి రైస్ అవుతుంది అండ్ అలాగే ఈ మేజ్ అవుతుంది. వీటి రిలేటెడ్గా యాక్చువల్లీ వీళ్ళకి సేల్స్ మీరు చూసినట్టయితే 4 క్వార్టర్స్లోని మెజారిటీ ఆఫ్ ద సేల్స్ మీకు Q1లోనే కనబడతాయి అన్నమాట. మేనేజ్మెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీరు కాల్ ట్రాన్స్క్రిప్ట్స్ అవి చదివినట్టయితే అర్థమవుతుంది. ఈ Q1లోని వీళ్ళు మేజ్ అండ్ రైస్ నుంచి చాలా మంచి గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అలాగే ఓన్లీ వాల్యూమ్స్లో మాత్రమే కాదు, ఈవెన్ రియలైజేషన్లో కూడా చాలా మంచి గ్రోత్ అయితే మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో మార్కెట్ కూడా దీన్ని ముందుగానే ఐడెంటిఫై చేస్తున్నట్టుంది. అందుకని మీకు స్టాక్ ప్రైస్లో చూసినట్టయితే టిక్ కనబడుతుంది అన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు 2014-15లో ఈ స్టాక్ ఏదైతే
ఆల్ టైమ్ హై టచ్ చేసిందో దాని ఆల్ టైమ్ హైని ఇప్పుడు క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. సో అన్లెస్ ఫండమెంటలీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరిగితే తప్పించి కంపెనీస్లోని మనకి స్టాక్ ప్రైస్ పరంగా ఇలాంటి ట్రాక్షన్ అయితే మనం చూడమన్నమాట. నౌ వన్ ఆఫ్ ద మేజర్ ట్రాక్షన్ అంటే మేజర్ రిలేటెడ్గా ఏదైతే గ్రోత్ వీళ్ళు ఆల్రెడీ చూస్తున్నారో దాని యొక్క గ్రోత్ ఎక్స్పెక్టేషన్ అండ్ అలాగే మాన్సాంటో ఏదైతే న్యూ సీడ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తుందో అప్లికేషన్ ఫైల్ చేశారు కదా, దాని రిలేటెడ్ కూడా మార్కెట్ ఏమైనా అప్రూవల్ యాంటిసిపేట్ చేస్తుందేమో. అండ్ అలాగే వీళ్ళ రైస్ సీడ్స్ రిలేటెడ్ కూడా అంటే మేజ్ రిలేటెడ్ వీళ్ళకి ఎంతైతే సేల్స్ కంట్రిబ్యూషన్ వస్తుందో రైస్ ఒక సీడ్స్ రిలేటెడ్ కూడా వీళ్ళకి అంతే కంట్రిబ్యూషన్ వస్తుంది. బై ద వే యాక్చువల్లీ ఇంకొక విషయం అడుగుదాం అనుకున్నాం, మన వ్యూవర్స్లో కూడా చాలామంది ఫార్మర్స్ ఉంటారు, ఊర్ల నుంచి చూస్తుంటారు. సో మీలో ఎంతమంది కావేరి యొక్క సీడ్స్ వాడుతున్నారు? ఒకవేళ వాడుతున్నట్టయితే మీ ఫీడ్బ్యాక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నౌ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ నాకు కనబడిన డెవలప్మెంట్ అయితే. హోప్ మీ రీసెర్చ్కి డేటా యాడ్ చేశానని అనుకున్నాను. మిగిలిన వ్యూవర్స్ కూడా ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ మీకు లాస్ట్ సైకిల్ చూపించాను కదా, ఒకసారి పెరగడం స్టార్ట్ అయ్యాయంటే చాలా అబ్నార్మల్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తుంటాయి అన్నమాట. మనకు మార్కెట్లో న్యూస్ బయటకు వచ్చేసరికి స్టాక్స్ అయితే బాగా పెరిగిపోతాయి. సో ఇప్పుడే కదా ర్యాలీ స్టార్ట్ అయింది. సో ప్రీవియస్గా ఏదైతే ఆల్ టైమ్ హై ఉన్నదో దాన్ని ఇప్పుడే క్రాస్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి ఒకసారి స్టడీ చేయడానికి ప్రయత్నించండి. మీకు ఈ టైప్ ఆఫ్ బిజినెస్లు నచ్చినట్టయితే యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కూడా కరెంట్లీ 25 times ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ వీళ్ళు డొమెస్టిక్ మార్కెట్ నుంచి మాత్రమే కాదు, రీసెంట్ టైంలో వేరియస్ అదర్ కంట్రీస్ కూడా వీళ్ళు బిజినెస్ని అయితే ఎక్స్పాండ్ చేశారు. ఈవెన్ ఎక్స్పోర్ట్ మార్కెట్ నుంచి కూడా కాన్ఫరెన్స్ కాల్లో చెప్తున్నారు మంచి గ్రోత్ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ కావేరీ రిలేటెడ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ కావేరీలో ఏదైతే స్టాక్లో ఆ ర్యాలీ 10x ర్యాలీ 3-4 years పీరియడ్లో జరిగిందో ఆ పీరియడ్లో ఆ ర్యాలీలోని యాక్చువల్లీ పార్టిసిపేట్ చేసి చాలా బాగా గెయిన్ చేసిన ఫండ్ మేనేజర్లోని వన్ ఆఫ్ ద ఫండ్ మేనేజర్ కెనెత్ ఆండ్రడే గారు. అప్పుడు ఆయన ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో ఉండేవారు. ఇప్పుడు బంధన్ మ్యూచువల్ ఫండ్ అయింది కదా, ఐడిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో ఐడిఎఫ్సి ప్రీమియర్ ఈక్విటీ అని చెప్పి ఒక ఫండ్ ఉండేది. అందులోని ఈ కావేరీలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోల్డింగ్ ఉండేది అన్నమాట ఆ ఫండ్లోని. నో తన ఓన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ లాంచ్ చేశారు, ఓల్డ్ బ్రిడ్జ్ అని చెప్పి. నో ఈ ఫండ్లో కూడా కావేరీకి చాలా సిగ్నిఫికెంట్ ఎలోకేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ర్యాలీ అయ్యాక కాదు, లాస్ట్ 1 yearగా కూడా కావేరీలో మంచి ఎలోకేషన్ ఉన్నది. మేబీ హీఈస్ యాంటిసిపేటింగ్ ఈ మేజ్ రిలేటెడ్గా ఇవన్నీ రిలేటెడ్గా ఏదైతే గ్రోత్ వస్తుందని యాంటిసిపేట్ చేస్తున్నారు. మేబీ దానివల్ల స్టాక్ అంత ఎలోకేషన్ అయితే ఇచ్చినట్టున్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలి, కెనెత్ ఆండ్రడే గారు రిలేటెడ్గా ఈటీ నౌలోని ఆయనది ఒక ఇంటర్వ్యూ అయితే చూశాను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ కండిషన్ రిలేటెడ్గా చాలామంది ఐటీ రిలేటెడ్గా నెగిటివ్ వ్యూ ఉన్నది, ఇలా వేరే సెక్టర్స్ రిలేటెడ్గా వేరియస్ వ్యూస్ ఏవైతే షేర్ చేస్తున్నారో ఈ షేర్ కంప్లీట్లీ న్యూ ప్రాస్పెక్టివ్ అన్నమాట. ఒకసారి ఎవరైనా చూడనట్టయితే చూడండి, నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే కంప్లీట్లీ న్యూ థీసిస్ అండ్ ఇట్స్ ఏ ఫ్రెష్ ఒరిజినల్ థీసిస్ అని షేర్ చేశారు. వర్త్ వాచింగ్. స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో ఇప్పటివరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో అది మీరు చూసేది ఈచ్ క్వశ్చన్కి 5 minutes 6 minutes 7 minutesలో ఆన్సర్ చేస్తుంటాం. కానీ దాని వెనకాల కొన్ని రోజులు ఒక ఎఫర్ట్ ఉంటుంది టీమ్ది. సో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓవరాల్ వీడియో. అంటే ఈ ఛానల్లో మేము అడిగేది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అందుకే వీడియోని లైక్ చేయమని అయితే అడుగుతుంటాం. అండ్ అలాగే మీకు ఏదైనా క్వశ్చన్ మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో #AskMoneyPerson కంటిన్యూస్గా రాసి మీ క్వశ్చన్స్ రాసినట్టయితే మీ క్వశ్చన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. నమస్తే సాయి గారు, ముందుగా మీకు ఒక గుడ్ న్యూస్. మా పెద్ద అమ్మాయికి ఆ భగవంతుడి దయ వల్ల హైదరాబాద్లోని యాక్సెంచర్లో జాబ్ వచ్చింది. 3 months అవుతుంది. కంగ్రాచులేషన్స్ అండి. నేను మీ ఫీలింగ్స్ని అయితే అర్థం చేసుకోగలను. ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎనీ ఫాదర్ అండ్ బెస్ట్ విషెస్ ఫర్ హర్. ఆర్థికంగా మేము చేసిన తప్పులు మా పిల్లలు చేయకూడదని ఆలోచనతో మాది చాలా చిన్న కుటుంబం. ఆర్థికంగా ఎదగాలంటే మా అమ్మాయికి వచ్చే శాలరీ ఏదైతే ఉన్నదో దాన్ని పొదుపు చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్టాక్ మార్కెట్లో పెట్టాలని అయితే అనుకున్నాం. దయచేసి చెప్పండి. మా అమ్మాయి వయసు 21 సంవత్సరాలు, శాలరీ వచ్చేది 30,000 రూపాయలు. తన ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెరిగే అవకాశం ఉన్నది. ప్రతి నెల 25,000 వరకు సేవ్ చేసే ఆలోచనలో ఉన్నాం. 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేయాలనుకున్నాం. కొత్తగా జాబ్ వచ్చిన పిల్లలు ఆర్థికంగా ఎదగాలంటే ఏం చేయాలో సలహా చెప్పగలరు? షూర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ థాట్ ప్రాసెస్కి సెల్యూట్. ఎందుకంటే ఎప్పుడైతే పేరెంట్స్ ఇలా ఆలోచిస్తారో అది పిల్లల యొక్క ఫ్యూచర్ మొత్తం ప్రొటెక్ట్ చేసేస్తుంది అన్నమాట. మీరు వాళ్ళ ఎర్లీ కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫైనాన్సెస్ రిలేటెడ్గా ఒక డిసిప్లిన్ క్రియేట్ చేయగలిగినట్టయితే అది వాళ్ళ ఎంటైర్ లైఫ్ కంటిన్యూ అవుతుంది. నేను ప్రాక్టికల్లీ
చాలా ఫ్యామిలీస్‌లో చూసాను. నాకు క్లోజ్ ఒక పర్సన్ చెప్తాను. సుబ్రహ్మణ్యం గారు అని ఉంటారు. ఆయన పర్సనల్లీ ఇద్దరు పిల్లల రిలేటెడ్‌గా కూడా సేమ్ స్ట్రాటజీ. ఆయన ఏం ఫాలో అయ్యారంటే బేసికల్లీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లల రిలేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది తప్పు. ఎందుకంటే ఎప్పుడు మీరు హ్యాండిల్ చేశారనుకోండి, వాళ్ళకెప్పుడు ఆ ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా కానీ, ఆ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. వాళ్ళకి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదో, వాళ్ళు దాని రిలేటెడ్‌గా ఎప్పటికీ టైమ్ స్పెండ్ చేయరు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళలోని ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ రిలేటెడ్‌గా అండ్ అలాగే ఇన్వెస్ట్‌మెంట్స్ రిలేటెడ్‌గా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో, వాళ్ళ ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో, వాటిని ఇన్వెస్ట్‌మెంట్ మూవ్ చేసి, దాన్ని ట్రాక్ చేసుకునే బాధ్యత వాళ్ళకే ఇవ్వండి. అండ్ దాని రిలేటెడ్‌గా ఏదైనా చేంజ్ రిలేటెడ్ డెసిషన్ ఉంటది చూడండి. అది వాళ్ళు తీసుకునేటప్పుడు మీ సలహా తీసుకునేటట్టు వాళ్ళకి ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేయగలిగారనుకోండి. ఏమవుతుందంటే ఫస్ట్‌లోనే వాళ్ళ సేవింగ్స్ కట్ అవుతున్నాయి అండ్ అక్కడ సేవ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకుంటారు. అండ్ కొన్నాళ్ళ తర్వాత ఆ డబ్బులు ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతదో దెన్ వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది. ఇవేం ప్రొడక్ట్స్ దీని రిలేటెడ్‌గా మనం నేర్చుకున్నట్టయితే, ఇంకొంచెం తెలుసుకున్నట్టయితే, మనం ఇంకొంచెం అడిషనల్ డబ్బులు పెట్టగలిగినట్టయితే మన ఫ్యూచర్‌లోని ఇంకొంచెం బెటర్ రిటర్న్ సంపాదిస్తాం కదా అని చెప్పి వాళ్ళు యాక్చువల్లీ ఆ సేవింగ్స్ అన్నవి పెంచడం స్టార్ట్ చేస్తారనమాట. దీనివల్ల వాళ్ళ ఫ్యూచర్ అయితే సెక్యూర్ అయిపోతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ఇంపార్టెంటే. బట్ ఆ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా ఈ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళకి ఒక వీడియోస్ పంపించో లేకపోతే మీరు ఏదైనా బుక్స్ ఇచ్చి చదవమంటే వాళ్ళు ఎప్పటికీ చదవరు. మీరు వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్‌గా డెసిషన్ తీసుకొని దాని ట్రాకింగ్ బాధ్యత వాళ్ళకివ్వండి. అది ఇచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా వాళ్ళలోనే ఆ ఇంట్రెస్ట్ అన్నదైతే క్రియేట్ అవుతది. నౌ కమింగ్ టు ఇన్వెస్ట్‌మెంట్స్ విషయంకొచ్చేసరికి ఎక్కడ చేయాలి? సీ నా ఫస్ట్ సలహా ఏంటంటే తనకిప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ 25,000లోని ఒక రూ. 5,000 మనం కంటింజెన్సీ మనీ కింద మనకి డెట్ ఫండ్స్ ఉంటాయి. లో డ్యూరేషన్ ఫండ్స్ కానీ, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ వీటిలో ఎస్ఐపి పెట్టండి. ఇది ఎందుకు పెట్టమని అంటున్నానంటే తను కెరీర్ రిలేటెడ్‌గా ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత తను ఏదైనా కోర్స్ చేయాలనుకుంటుంది. ఓకే. జాబ్ గ్రోత్ రిలేటెడ్‌గా హెల్ప్‌ఫుల్ అవుతదని చెప్పి. అలాంటప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఈ లిక్విడ్ మనీ ఏదైతే ఉన్నదో ఈ కంటిజెన్సీ మనీ విత్‌డ్రా చేసుకొని దాన్ని తన కెరీర్ గ్రోత్‌కి తనైతే యూజ్ చేసుకోగలుగుతుంది. అండ్ మిగిలిన 20,000లోని నా ఫస్ట్ సజెషన్ ఏంటంటే తనకి ఒక టర్మ్ ప్లాన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే టర్మ్ ప్లాన్ మనం ఎంత ఎర్లీ ఏజ్‌లో తీసుకున్నట్టయితే లాంగ్ టర్మ్‌లో మనం అదే ప్రీమియం కంటిన్యూ చేయగలుగుతాం. అండ్ అలాగే హైయర్ సమ్ అష్యూర్డ్ కూడా మనకు దొరుకుతుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే టర్మ్ ప్లాన్ చాలామంది ఇగ్నోర్ కొట్టేస్తారు. దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్ అందరూ చేయాల్సింది. ఒకవేళ మీకు టర్మ్ ప్లాన్ రిలేటెడ్‌గా కన్‌ఫ్యూజన్ ఉన్నట్టయితే మన ఛానల్‌కి డిటోతో అయితే కొలాబరేషన్ ఉన్నది. డిటోకి అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ ఇట్స్ ఎ స్పామ్ ఫ్రీ ప్లాట్‌ఫామ్ అన్నమాట. మనం వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా! మనం టైం ఇచ్చి ఆ టైంకి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఆ టైంకే మనకి కాల్ చేస్తారు. అండ్ అలాగే అలా కాల్ చేసి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కాల్‌లో మీకు ఆ ప్రొడక్ట్ రిలేటెడ్‌గా నచ్చలేదు. ఓకే. మీరు డ్రాప్ అయిపోవాలంటే మిమ్మల్ని ఫాలో అప్ చేసి టార్చర్ అయితే చేయరన్నమాట. మనం మళ్ళీ కాల్ ఎప్పుడైతే ఫిక్స్ చేసుకుంటామో ఆ టైంలోనే వాళ్ళు కాల్ చేస్తారు. ఇట్స్ ఎ స్పామ్ ఫ్రీ ప్లాట్‌ఫామ్ అండ్ అలాగే మనకి అడ్వైస్ ఇస్తారు. అంటే బెటర్ ప్రొడక్ట్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఇవన్నిటిని అర్థం చేసుకొని అండ్ అలాగే ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే రేపు ఉదయం పాలసీ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మనం వాళ్ళని కన్సల్ట్ అయ్యి దాని రిలేటెడ్‌గా సొల్యూషన్ అయితే వాళ్ళ తరపు నుంచి చేపించుకోవచ్చు. అండ్ టర్మ్ ప్లాన్‌లో క్లెయిమ్ రావాలని అనుకోం. బట్ క్లెయిమ్ రిలేటెడ్‌గా హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయనుకోండి దాని రిలేటెడ్ క్లెయిమ్ రిలేటెడ్‌గా కూడా వాళ్ళు సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో, ఎవరి దగ్గర అయితే టర్మ్ ప్లాన్ లేదో మిగిలిన వ్యూవర్స్ కూడా డిటోక్ లింక్స్‌ని కింద కామెంట్ సెక్షన్‌లో ఫస్ట్ కామెంట్‌లో అయితే ఉంచుతాను. దాని మీద క్లిక్ చేసి మీ అపాయింట్మెంట్‌ని అయితే ఈ వీకెండ్‌లో తప్పకుండా ఫిక్స్ చేసుకోండి. అండ్ డిటోక్ అడ్వైజర్‌ని మీట్ అయ్యి మీకు సరిపడే బెస్ట్ పాలసీని అయితే చూస్ చేసుకొని అండ్ నౌ శ్రీనివాస్ గారు మీరు కూడా టర్మ్ ప్లాన్ అయితే తీసుకోండి. టర్మ్ ప్లాన్ తీసుకున్న తర్వాత మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్‌మెంట్ మూవ్ చేయండి. నౌ కమింగ్ టు హెల్త్ ఇన్సూరెన్స్ విషయంకి వచ్చేసరికి ఇది కొన్నాళ్ళ తర్వాత తీసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే యాక్సెంచర్‌లో జాబ్ ఉన్నది కాబట్టి అక్కడ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో, 1-2 ఇయర్స్ తర్వాత తను హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇండివిడ్యువల్. బట్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత తీసుకోవడం వుడ్ బి బెటర్. ఇప్పుడు తన సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లెట్స్ సే మీకు అప్రాక్సిమేట్‌లీ 16,000-17,000 పర్ మంత్ అయితే మిగులుతుంది. 16,000-17,000 ఏదైతే ఉంటుందో దాంట్లోని 50% మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని మీకు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయగలిగినట్టయితే బెస్ట్ రిటర్న్ వచ్చే ఆస్కారం ఉంటుందన్నమాట. సో, ఆ కేటగిరీ ఆఫ్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే బెస్ట్ అవుతుంది. అండ్ మిగిలిన డబ్బులు ఏవైతే వాటిని ఫ్లెక్సీ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్స్ ఏవైతే వాటిని చూస్ చేసుకోవడం బెటర్. సెక్టర్స్‌కి వెళ్ళొద్దు, థీమ్స్‌కి వెళ్ళొద్దు. ఎందుకంటే వాటి రిలేటెడ్‌గా మనం రొటేషన్ చేయాల్సి ఉంటుంది. దాని రిలేటెడ్ తనకి అవేర్‌నెస్ ఉండదు కాబట్టి ఇలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ కంటిన్యూ చేస్తే బెస్ట్ అవుతుందండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హర్.
నా వీడియో సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి నేను మూవీని కొంచెం లేట్గా చూశాను. కొంతమంది చూస్తుండొచ్చు, కొంతమందికి అసలు ఐడియా ఉండుండకపోవచ్చు ఇలాంటి మూవీ ఉన్నదని చెప్పి. అమెజాన్ ప్రైమ్లోని స్కై ఫోర్స్ అని చెప్పి ఒక మూవీ స్ట్రీమ్ అవుతున్నది. నార్మల్లీ అక్షయ్ కుమార్వి రీసెంట్ టైంలో చాలామంది మూవీస్ చూడట్లేదు, ఫ్లాప్ అయిపోతున్నాయి కదా అని చెప్పి. కానీ మూవీ అయితే చాలా బాగుంది. నాకు పర్సనలీ అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పేట్రియాటిక్ మూవీస్ ఏవైతే తీస్తారో అవి నచ్చుతాయి. బట్ మూవీ బాగుండాలండి, మూవీ బాగుంటేనే నచ్చుతుంది. ఆ ప్రెజెంటేషన్ కూడా. ఈ మూవీ విషయంకి వచ్చేసరికి అదే కాన్సెప్ట్లోని అండ్ ప్రెజెంటేషన్ కూడా బాగున్నది, నాకు నచ్చింది. యూ క్యాన్ చెక్ ఇట్ అవుట్. అండ్ అలాగే ఈ ఫ్రైడే అండ్ సాటర్డే 2 చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అయితే రిలీజ్ చేస్తాం మన ఛానల్లో. ఎవరైనా మిస్ అయినట్టయితే మస్ట్ వాచ్ వీడియోస్ అవి. ఎస్పెషల్లీ సాటర్డే వీడియో ఏదైతే ఉన్నదో దీని రిలేటెడ్గా చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఈ డిజిలాకర్ని సెటప్ చేసుకుంటారో మీ ఫ్యామిలీ పరంగా మీరు చాలా మంచి ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అయితే అవుతారు. చాలా మంచి స్టెప్ ఇది గవర్నమెంట్ తరపు నుంచి. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అవేర్నెస్ ఉండదు, ఫైనాన్షియల్ రిలేటెడ్గా నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మీరు చూడడం మాత్రమే కాకుండా నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీని రిలేటెడ్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. 2 వీడియోస్ యొక్క లింక్స్ని ఇక్కడ ఐ బటన్లోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డ్లో ఉంచుతాను. మన నెక్స్ట్ క్వశ్చన్ శ్రవంతి గారు అడుగుతున్నారు. హలో సాగర్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ టు సెలెక్ట్ గుడ్ బాండ్స్ టు ఇన్వెస్ట్ అండ్ వాట్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్? టైం విషయంకి వచ్చేసరికి ఎస్, దిస్ ఈస్ ద రైట్ టైం అండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ అయితే ఇంకా ఇట్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్. ఎఫ్డీస్ అండ్ బాండ్స్లో మనం ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ రేట్ హైయర్లో ఉన్నప్పుడే మనం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. అందుకని లాస్ట్ 1 ఇయర్గా మీకు వేరియస్ ఎఫ్డీస్ రిలేటెడ్గా మాట్లాడుతూ వచ్చాను. ఎందుకంటే దట్స్ ఎ టైమ్ టు లాక్ ఇన్ ఎట్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట లాంగ్ పీరియడ్కి. కాకపోతే బాండ్ సెలెక్షన్ విషయంకి వచ్చేసరికి చాలామంది ఎస్పెషలీ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ చిన్న ఇన్వెస్టర్లు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే మనం ఇంట్రెస్ట్ రేట్ ఆధారంగా బాండ్స్ని సెలెక్ట్ చేస్తామండి. దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ మెథడ్. ఎప్పుడు కూడా మనం బాండ్స్ని వాటి క్రెడిట్ రేటింగ్ ఆధారంగా సెలెక్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. వాటి యొక్క క్రెడిట్ రేటింగ్ మీకు తక్కువ ఉండి మీకు హైయర్ ఈల్డ్ ఇస్తుంది అనుకోండి, అక్కడ రిస్క్ కూడా అంతే ఉన్నది. అండ్ బాండ్స్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి కంపెనీ డిఫాల్ట్ చేసింది అనుకోండి, మీకు ఆ డబ్బులు ఎప్పటికీ రావు. ఇంకా చాలామంది అంటారు నేను కోర్టుకి వెళ్తాను అది ఇది అని చెప్పి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, డబ్బులు రావడం అనేది చాలా కష్టం. ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒకవేళ స్టాక్ ప్రైస్ పడింది అనుకోండి, కంపెనీ మంచిదైతే రికవర్ అవుతుంది. బాండ్స్లో అలా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ మనకి AAA బాండ్స్ కూడా డిఫాల్ట్ చేసిన సినారియోస్ అయితే చాలానే ఉన్నాయి. DHFL కేసు తీసుకోండి, రీసెంట్గా జరిగింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ AAA రేటెడ్ బాండ్ అది. చాలామంది బ్లైండ్గా ఓకే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కదా అని ఇన్వెస్ట్ చేశారు, కానీ ఎప్పుడైతే డిఫాల్ట్ చేసిందో ఇప్పుడు కూడా వాళ్ళకి డబ్బులు రాలేదు. అందుకని నన్ను పర్సనల్లీ అడిగినట్టయితే బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీరు గవర్నమెంట్ బాండ్స్ ఏవైతున్నాయో వాటిలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. అవి కాకుండా ఒకవేళ కార్పొరేట్ బాండ్స్ని సెలెక్ట్ చేయాలనుకున్నట్టయితే నా హానెస్ట్ సజెషన్ డైరెక్ట్గా కార్పొరేట్ బాండ్ సెలెక్ట్ చేసే బదులు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే సినారియో ఉన్నది కదా, ఇలాంటి పీరియడ్లోని మీరు డైనమిక్ బాండ్ ఫండ్స్ కానీ లేకపోతే మీకు కార్పొరేట్ బాండ్ ఫండ్స్ కానీ ఇవేవైతే ఉన్నాయి వీటిలో మీకు మ్యాక్లరీ డ్యూరేషన్ ఎఫెక్ట్ వల్ల ఓవరాల్గా మీ రిటర్న్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. మీరు డైనమిక్ బాండ్ ఫండ్స్వి లాస్ట్ 1 ఇయర్ చూపిస్తాను వెనకాల స్క్రీన్ మీద, కానీ పక్కన ఎక్కడైనా టీమ్ పెట్టమని చెప్తాను. నేను చెక్ చేయలేదు, బట్ ఐఎమ్ షూర్ 9% అబోవ్ రిటర్న్స్ డెలివర్ చేస్తుంటాయి మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్. మనకి ఇంకా హైయర్ డ్యూరేషన్కి వెళ్ళినట్టయితే గవర్నమెంట్ సెక్యూరిటీ ఫండ్స్ ఉంటాయి, వాటిలో కూడా మీకు ఇంకా ఎక్కువ రిటర్న్ వస్తాయి, కానీ వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ G-Secs వద్దులేండి. డైనమిక్ బాండ్ ఆర్ మనకి మీడియం టర్మ్ ఆర్ కార్పొరేట్ బాండ్. క్రెడిట్ రిస్క్ అని కేటగిరీ కూడా ఉంటుంది, కానీ అక్కడ కొంచెం రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాని బదులు ఈ కేటగిరీ ఫండ్స్ ఏవైతున్నాయో ఇక్కడ మీరు ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 3 ఇయర్స్ పీరియడ్లోని 9 to 10%, ఇన్ఫ్యాక్ట్ డబుల్ డిజిట్ కన్నా కూడా ఒకవేళ ఆర్బీఐ అగ్రెసివ్గా రేట్ కట్ చేస్తుంది అనుకోండి, రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేసే ఆస్కారం ఉన్నది. అందుకని నా సజెషన్ ఏంటంటే డైరెక్ట్గా బాండ్స్ని పర్చేస్ చేసే బదులు మనం ఇలా కార్పొరేట్ బాండ్ ఆర్ వేరియస్ ఫండ్స్ రూట్లో వెళ్ళినట్టయితే దట్ వుడ్ బి ద బెటర్. ఎందుకంటే కొన్నిసార్లు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కొలటరల్స్ కూడా తీసుకుంటే, వేరేస్ మనకి కంపెనీలు కొలటరల్ ఇవ్వవు కదా. అందుకని ఆ రిస్క్ ఏదో లెట్ ఫండ్ మేనేజర్ టేక్ ఇట్. వాళ్ళకి మనం ఒక 0.5%, 0.3% ఎక్స్పెన్స్ పే చేసేస్తే వాళ్ళు ఈ ట్రబుల్ అంతా వాళ్ళు చూసుకుంటారు కదా, మనం ఎందుకు ఈ తలనొప్పి భరించాలి. దట్స్ ఎ బెస్ట్ అండ్ సేఫెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ బాండ్స్. మన నెక్స్ట్ క్వశ్చన్ వ్యూవర్ తన పేరు మెన్షన్ చేయొద్దన్నారు. నేను హైదరాబాద్ నుంచి ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. నా ప్రస్తుత వయసు 29 సంవత్సరాలు. నేను నా ఫ్రెండ్ కలిపి ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నా షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 4 లక్షల రూపాయలు. నేను రెగ్యులర్లీ మ్యూచువల్ ఫండ్స్లోని, పీపీఎఫ్లోని, ఎన్పిఎస్లోని, ఈపీఎఫ్లోని అండ్ అలాగే యూఎస్ స్టాక్స్లో కంబైన్డ్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ మొత్తం పోర్ట్ఫోలియో కలిపి 8.5 lakhs ఉన్నది.
నాకు ఇప్పుడు డబ్బులు కావాలి, నేను హాఫ్ ఆఫ్ మై పోర్ట్ఫోలియోని అమ్మేసి నేను ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలా బిజినెస్లో, లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలా. మార్కెట్స్ ఇప్పుడు బాగా డౌన్లో ఉన్నాయి కదా, సో ఐ డోంట్ వాంట్ టు సెల్ మై హాఫ్ ఆఫ్ మై పోర్ట్ఫోలియో నౌ, ఐ నీడ్ యువర్ అడ్వైస్. హాయ్ అండి. ఎస్, మీ థాట్ ప్రాసెస్ కరెక్టే. అంటే ఈ టైంలోని మార్కెట్లోని మన పోర్ట్ఫోలియో అమ్మడం అన్నది రైట్ డెసిషన్ అయితే కాదు. అలా అని పర్సనల్ లోన్కి వెళ్ళాలంటే పర్సనల్ లోన్ ఒక ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కదా. మీకు అదర్ ఆప్షన్స్ ఏవి ఉన్నాయంటే, ఒకటి ప్రధానమంత్రి ముద్రా యోజన అని ఒక స్కీమ్ ఉన్నది. అక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, మీకు ఆ లోన్ వస్తుందేమో. మోస్ట్లీ మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతున్నాయి, ఆ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ లోన్స్ని ఆఫర్ చేస్తాయి. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఆఫర్ చేయాలి, కానీ చాలా వరకు వాళ్ళు ఆఫర్ చేయరు. వేరే మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో అయితే ఈ లోన్ దొరికే ఆస్కారం ఉంటుంది. సెకండ్, మీ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతున్నాయి వీటి మీద మీరు లోన్ అగైన్స్ సెక్యూరిటీ అంటారన్నమాట. ఆ లాస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే లోన్ అగైన్స్ సెక్యూరిటీలోని బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే, మీకు ప్రాసెసింగ్ ఫీజ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అలాగే మీకు వచ్చే లోన్ ఏదైతే ఉన్నదో అది ఈఎంఐలా ఉండదు. బేసికల్ అది ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తారన్నమాట. మీరు ఎప్పుడైతే డబ్బులు అందులోంచి విత్డ్రా చేస్తారో, విత్డ్రా చేసిన ఎంతైతే అమౌంట్ ఉంటుందో అండ్ అలాగే ఎన్ని డేస్ వరకు మీరు విత్డ్రా చేస్తారో దానికే ఇంట్రెస్ట్ పడుతుంది. మీరు ఆ ఇంట్రెస్ట్ పే చేయాలి. అండ్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రీపే చేసేసుకోవచ్చు అన్నమాట. రీపే చేసినప్పుడు మీకు ఆ ఇంట్రెస్ట్ పడదన్నమాట. వేరేస్ మనం వేరే ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ టెన్యూర్ మొత్తం మనకి ఈఎంఐస్ కట్టాల్సి ఉంటుంది కదా, ఆ ఈఎంఐస్ ఒక బర్డెన్ మన మీద పడుతుంది అన్నమాట. లాస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్. ఈ రెండు ఆప్షన్స్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఫుడ్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు కదా. యాజ్ ఏ బ్రదర్లీ అడ్వైస్, ఇట్స్ ఎ గ్రేట్ బిజినెస్, అందులో డౌటే లేదు. ఎవరైనా కూడా పెట్టగలిగే బిజినెస్ ఏదైనా ఉన్నదంటే అది ఫుడ్ బిజినెసే. కాకపోతే దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. నేనైతే నా ఫ్రెండ్స్ ఫుడ్ బిజినెస్ రన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ నుంచి నేను రెగ్యులర్గా వింటుంటాను వాళ్ళు ఫేస్ చేసే ఛాలెంజెస్. ఫస్ట్ ప్రాబ్లం, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు వెళ్ళి ఆ బిజినెస్ని రెగ్యులర్గా చూసుకోలేరు కాబట్టి దే షుడ్ బి వన్ డెడికేటెడ్ లాయల్ పర్సన్ ఆ బిజినెస్ చూసుకోవడానికి ఉండాలి. సెకండ్ థింగ్, అన్నిటికన్నా ముఖ్యం ఫుడ్ బిజినెస్లోని కుక్ ఆర్ షెఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డిపెండెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు వీళ్ళు పర్మనెంట్గా ఉండరు, మారిపోతూ ఉంటారన్నమాట. దానివల్ల కొత్త షెఫ్ దొరకడం, కొత్త కుక్ దొరకక యాక్చువల్ చాలా బిజినెస్లు మూతపడిపోవడం అయితే నేను చూశాను. ఫుడ్ బిజినెస్లోనూ బిగ్గెస్ట్ హర్డిల్ ఇది. చాలామంది దీని రిలేటెడ్గా ఉన్న రిస్క్ని అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా జంప్ కొట్టేస్తుంటారు. దాని తర్వాత క్లోజ్ చేయడం ఇవన్నీ జరుగుతుంటుంది. అందుకని జస్ట్ కాషన్ చేద్దామని చెప్తున్నాను. కొంచెం ఈ రిస్క్ పారామీటర్స్ ఏవైతే వాటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే కష్టపడి డబ్బులు సంపాదించారు అండ్ మీ పోర్ట్ఫోలియో అవి చూస్తే జస్ట్ నో మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నారని అయితే నాకు అర్థమవుతుంది. ఎలాంటి టైంలో యూ షుడ్ నాట్ లూజ్ మనీ అన్నది నా వ్యూ అన్నమాట. అందు గురించి నేను చెప్తున్నాను. అదర్వైజ్ మీరు అన్నీ ఓకే అనుకున్నట్టయితే, మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్టయితే దీస్ ఆర్ ద అదర్ బెస్ట్ ఆప్షన్స్. పర్సనల్ లోన్ కూడా చూడండి. మీరు ఒకవేళ మంచి రెప్యూటెడ్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్టయితే కొన్ని బ్యాంక్స్ ఆ ఎంప్లాయీస్కి చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్గా పర్సనల్ లోన్స్ కూడా ఆఫర్ చేస్తుంటారు. మూడిట్లో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుందో అవన్నీ చెక్ చేసుకుని ఏది మీకు చీపెస్ట్ ఆప్షన్ అయితే దట్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్. మన నెక్స్ట్ క్వశ్చన్ని విక్రమ్ గారు అడుగుతున్నారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ లైక్ మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇంత మార్కెట్ ఫాల్లో కూడా ఎక్కువగా పడలేదు. వేరే సేమ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఉన్న స్మాల్ క్యాప్ ఫండ్స్ మాత్రం చాలా ఎక్కువగా పడిపోయి. ఇప్పుడు మల్టీ అసెట్ ఫండ్స్ నుంచి స్మాల్ క్యాప్ ఫండ్స్లోకి స్విచ్ చేయడం కరెక్టేనా? ప్లీజ్ లెట్ మీ నో. నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ని 10 years అయినా కూడా క్యారీ చేయగలను. ఫస్ట్ నేను అంటే రెండింటి రిలేటెడ్గా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఇన్వెస్టర్స్ ఈ టైంలోని పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసే ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ఉంటారన్నమాట. అలాంటి ఇన్వెస్టర్స్ ఏంటంటే లాస్ట్ 1 year ఏవైతే బెస్ట్ రిటర్న్ డెలివర్ చేస్తే వాటిలో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేస్తారు. అవి ఎందుకు పెరిగాయి అండ్ ఇన్ఫ్యాక్ట్ వాల్యుయేషన్స్ ఏమైనా ఎక్స్పెన్సివ్ ఉన్నాయో ఇవేవి కూడా చెక్ చేసుకోరు. మల్టీ అసెట్ కేటగిరీ ఫండ్స్ ఏవైతున్నాయి ఇక్కడ మీకు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, డెట్లో ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది అండ్ కమోడిటీస్లో గోల్డ్, కొన్ని ఫండ్స్లో సిల్వర్లో కూడా ఎలొకేట్ చేస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ పెరిగింది, ఓకే, సిల్వర్ కూడా పెరిగింది అండ్ అలాగే డెట్ సెక్యూరిటీస్ ఏవైతే ఇక్కడ కూడా చాలా మంచి రిటర్న్ వచ్చింది. ఆర్బీఐ రేట్ కట్స్ వల్ల ఇక్కడ మనకి యాక్చువల్లీ వైటీఎం కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ కనబడింది. అండ్ ఈక్విటీ పార్ట్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో ఏదైతే ఉన్నదో ఇక్కడ మేజర్లీ ఇలాంటి ఫండ్స్లోని మీకు లార్జ్ క్యాప్ స్టాక్స్లోని అండ్ అలాగే లార్జర్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఫండ్స్ని మనం స్మాల్ క్యాప్స్తో కంపేర్ చేయొచ్చా అంటే అస్సలు కంపేరే చేయలేం. ఎందుకంటే మనకు స్మాల్ క్యాప్ ఫండ్స్లో లో మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిలో పార్క్ చేస్తారు కాబట్టి ఇక్కడ వాలటిలిటీ ఆబ్వియస్లీ ఎక్కువగా ఉంటుంది. అండ్ మార్కెట్ ఫాల్స్లో మీకు లార్జ్ క్యాప్స్ అండ్ లార్జర్ మిడ్ క్యాప్స్తో కంపేర్ చేస్తే స్మాల్ క్యాప్స్లో కరెక్షన్ అనేది ఎక్కువగా కనబడుతుంది.
ఎవరైనా ఇన్వెస్టర్స్ ఈ టైంలోని అంటే స్మాల్ క్యాప్స్ బదులు ఓకే ఒకవేళ ఇలాంటి కేటగిరీ ఆఫ్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నట్టయితే మీరు రీజన్ అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ద రీజన్ మీకు అవుట్ పర్ఫార్మెన్స్ కనబడడానికి. నేను ఇది విక్రమ్ గారికి చెప్పట్లేదు, మిగిలిన వ్యూవర్స్ అందరికి చెప్తున్నాను. నాకు కమింగ్ టు విక్రమ్ గారు, మీ క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి ఈ స్విచ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ స్విచ్ రిలేటెడ్గా ఎస్ మీరు హోల్డింగ్ పీరియడ్ నేను 10 years హోల్డ్ చేయగలను అని రాశారు. నార్మల్గా రాయడం వేరు, నిజంగా హోల్డ్ చేయడం వేరు. ఎందుకంటే నేను చాలామంది ఇన్వెస్టర్లను చూస్తాను, ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ చెప్తాను బిహేవియర్ ఇది. కొనేటప్పుడు నేను ఈ స్టాక్ని 10 years అయినా హోల్డ్ చేస్తా అంటారు, ఓకే. కానీ యాక్చువల్లీ 10 నెలలు కూడా హోల్డ్ చేయలేరు, ఓకే. కొన్నిసార్లు కరెక్షన్ వచ్చిందంటే. సో బేసికలీ మీకు స్మాల్ క్యాప్స్ ఒక బిహేవియర్ అర్థమైంది అనుకోండి, దెన్ మీరు వాటిని హోల్డ్ చేయగలుగుతారు. సో ఫస్ట్ బిహేవియర్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రీవియస్ సైకిల్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2008 ఆ టైంలోని ఏదైతే మార్కెట్ ఫాలో అయిందో, మార్కెట్ ఫాలో అయినప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్స్ వెనకాల పరిగెత్తారు. ఎందుకంటే ఇవి బాగా పెరుగుతాయని చెప్పి. ఆ టైంలో ఇన్ఫాక్ట్ స్మాల్ క్యాప్ ఎన్ఎఫ్ఓస్ కూడా బాగా వచ్చాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓకే, కొన్ని ఎన్ఎఫ్ఓస్ 2009, 2010 ఆ టైంలో కూడా వచ్చాయి. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ఆ ఫండ్స్ 2014 వరకు కూడా ఆ 10 రూపీస్ అనేవి ఏదైతేనో ఆ 10 రూపీస్ అనేవి టచ్ అవ్వకపోయేసరికి ఫ్రస్ట్రేషన్లో చాలామంది ఇన్వెస్టర్లు 2013లోనే స్మాల్ క్యాప్ ఫండ్స్ నుంచి డబ్బులు వెనక్కి తీసుకున్న సినారీస్ నేను ప్రాక్టికల్ కళ్ళారా చూశాను. అండ్ లాంగ్ టర్మ్ నేను 10 సంవత్సరాలు ఎన్ఎఫ్ఓలు వచ్చినప్పుడు నేను 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పిన ఇన్వెస్టర్లే అలా తీసుకున్న వాళ్ళని నేను చూశాను అనమాట. సో బేసికలీ యాజ్ ఎ ఇన్వెస్టర్ మన బిహేవియర్ చేంజ్ అయిపోద్ది. ఎప్పుడైతే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వేరు, బట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూ పెరగకపోగా పడుతున్నది అనుకోండి, 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పేషెన్స్ అనేది టెస్ట్ అవుతుంది. సో 1-2 సైకిల్ చూసిన ఇన్వెస్టర్లు అయితే పేషెంట్గా హోల్డ్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ సైకిల్ యొక్క బిహేవియర్ ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ స్విచ్ కాల్ తీసుకున్న తర్వాత లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మల్టీ అసెట్ ఫండ్స్ నెక్స్ట్ 1 yearలోని మీకు స్మాల్ క్యాప్ ఫండ్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్ డెలివర్ చేస్తుంది అనుకోండి, దెన్ ఇన్ దట్ కేస్ నేను రాంగ్ కాల్ తీసుకున్నానని చెప్పి మళ్ళీ వెనక్కి స్విచ్ కొట్టడం ఇలాంటి డెసిషన్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జస్ట్ కాషన్ చేస్తున్నాను. సో అలా నేను చేయను, ఓకే. నేను ఈ వాలటాలిటీని ఫైన్, నాకు నెక్స్ట్ 2-3 years నాకు రిటర్న్ కనబడకపోయినా పర్లేదు, నాకు తెలుసు స్మాల్ క్యాప్స్లోని బెటర్ ఆల్ఫా వస్తుందని చెప్పి ఎవరైతే మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకునే ఇన్వెస్టర్లు ఉంటారో డెఫినెట్లీ ఎస్ స్మాల్ క్యాప్స్ మనకి మంచి కరెక్షన్ చూసాయి కాబట్టి యాడ్ చేయడంలో తప్పులేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం డెట్ నుంచి కానీ లేకపోతే వేరియస్ అదర్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ నుంచి స్మాల్ క్యాప్లో మనం ఎలొకేషన్ సైజింగ్ పెంచుకున్న తప్పులేదు. ఎప్పుడైనా కూడా అలా సైజింగ్ మనం చేంజ్ చేసుకున్నప్పుడే మనం ఆల్ఫా అనేది క్రియేట్ చేసుకోగలుగుతాం. ఎస్ ఒకవేళ ఎవరైనా లార్జ్ క్యాప్ సైడ్ ఎక్కువగా పోర్ట్ఫోలియోని ఎలొకేట్ చేసి ఉన్నట్టయితే దిస్ ఈజ్ ద టైం వేర్ మనం అక్కడ కొంచెం ట్రిమ్ చేసుకుని స్మాల్ క్యాప్స్లోకి ఎలొకేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ పేషెన్స్ మ్యాటర్, ఓకే. ఆ పేషెన్స్ మన దగ్గర ఉండి హోల్డ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 5-6 yearsలోని మనకి మంచి రిటర్న్సే కనబడతాయి. మన నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణ గారు అడుగుతున్నారు. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో చాలామంది ఇన్వెస్టర్లు మర్చిపోయి కంటిన్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి మిగిలిన వ్యూవర్స్ కూడా కాన్సన్ట్రేట్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఆయన క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి, ఈజ్ ఇట్ వర్త్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ ఈవెన్ ఆఫ్టర్ చూసింగ్ ఏ న్యూ ట్యాక్స్ రిజిమ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 22 lakhs? I've been investing in ELSS మ్యూచువల్ ఫండ్ ఫ్రమ్ 2022. కృష్ణ గారు, ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే మిగిలిన వ్యూవర్స్కి కూడా న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ మార్చ్ వరకు వేరు, బట్ ఇక్కడ నుంచి మనకి ఏవైతే ఈఎల్ఎస్ఎస్ కట్ అవుతుందో అది మనం ఏటీసీ కింద క్లెయిమ్ చేయడం గురించి అని చెప్పి కదా మనం ఎస్ఐపీస్ అవి కంటిన్యూ చేస్తాం. సో ఫస్ట్ మీకు మన న్యూ ట్యాక్స్ రిజిమ్ వర్సెస్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ పోస్ట్ బడ్జెట్ క్యాలిక్యులేటర్ ఏదైతే ప్రొవైడ్ చేసాం, ఒకసారి ఆ క్యాలిక్యులేటర్లోని మీ ఇండివిజువల్ ఏవైతే డేటా ఉంటుందో అది ఇన్పుట్ చేయండి. మీకు ఏం చూపిస్తుంది అక్కడ, ఏది చూస్ చేసుకోవాలి, న్యూ ట్యాక్స్ రిజిమా ఓల్డ్ ట్యాక్స్ రిజిమా అన్నది మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది అన్నమాట, మీకు ఏది బెస్ట్ అన్నది. నౌ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి ఐఎమ్ షూర్ న్యూ ట్యాక్స్ రిజిమే అవుతుందన్నమాట, ఆప్షన్ కింద చూపిస్తుంది. సో ఎవరైతే న్యూ ట్యాక్స్ రిజిమ్ చూస్ చేసుకుంటారో ఐ ఫీల్ ఈఎల్ఎస్ఎస్లోనే ఎస్ఐపీస్ కంటిన్యూ చేయడం వల్ల ఎటువంటి లాజిక్ లేదు. సో దాని బదులు అక్కడ ఎస్ఐపి ఆపేసి ఓకే ఆ డబ్బులు మీరు స్మాల్ క్యాప్స్లోనో లేకపోతే వేరే అదర్ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ మీ రిస్క్ అపటైట్ బట్టి మీ గోల్స్కి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి కేటగిరీలో మూవ్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. చాలామంది మర్చిపోయి కూడా కంటిన్యూ చేసేస్తుంటారు. కాబట్టి నన్ను అడిగినట్టయితే స్టాప్ యువర్ ఎస్ఐపీస్ వెంటనే. ఎవరైతే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ చూస్ చేసుకుంటారో ఈఎల్ఎస్ఎస్లో ఆపేసి వేరే ఫండ్స్లో వెంటనే స్టార్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తాను ఇలా డిలే చేయొద్దు. అలా డిలే చేస్తే అది ఎప్పటికీ స్టార్ట్ చేయలేరు, ఆ డబ్బులు ఖర్చులకు వెళ్ళిపోతాయి. సో ఆ తప్పు కూడా చేయొద్దు. ఎస్ఐపి ఆపిన వెంటనే వేరే ఫండ్లో
ఎస్ఐపి స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మీ దగ్గర అడిషనల్ డబ్బులు ఉంటే మీ శాలరీ పెరిగి అండ్ ఇంక్రిమెంట్ వచ్చినట్టయితే అడిషనల్ ఎస్ఐపి టాప్అప్ కూడా ఉంటుంది కదా, ఆ టాప్అప్ పార్ట్ని కూడా ఈ టైంలో చేయండి. అండ్ ఈఎల్ఎస్ఎస్ లేని అదర్ ఇన్వెస్టర్స్ కూడా సిప్ టాప్అప్ గురించి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీ ఇన్కమ్ పెరిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు ఏప్రిల్లోనే మీ ఎస్ఐపిస్ని అయితే టాప్అప్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇయర్ మొత్తం మీకు ఆ ఇంక్రీజ్డ్ ఫ్లోస్ వెళ్తాయి. నెల బేర్ మార్కెట్లో మీరు ఎన్ని యూనిట్స్ అక్యుములేట్ చేస్తే ఓవరాల్గా మీకు లాంగ్ టర్మ్లో అంత వెల్త్ క్రియేట్ అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ ఆద్య వ్లాగ్స్ అనే హ్యాండిల్ నుంచి వచ్చింది. ఒక స్టాక్ 100 రూపీస్ రేంజ్లో ఉంది, కంటిన్యూస్గా గ్రో అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మార్కెట్ ఫాల్. ఫ్యూచర్ సీమ్స్ టు బీ ఫైన్ బట్ వాల్యుయేషన్ లుక్స్ వెరీ ఎక్స్పెన్సివ్. కంపెనీ నేమ్ కొలాబ్ ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. ఈజ్ ఇట్ ఏ ట్రాప్ ఆర్ రియల్? హౌ టు అసెస్? కెన్ వీ ఇన్వెస్ట్ ఇన్ సచ్ కంపెనీస్? ప్లీజ్ గైడ్ అస్. హాయ్ అండి, మీరు రాసిందా చూశాను కంపెనీ రిలేటెడ్గా. స్టాక్ అయితే మాత్రం బీభత్సంగా గ్రో అవుతున్నది. సో ఎందుకు ఇలా పెరుగుతుందని చూసేసరికి ఓన్లీ థింగ్ నాకు కనబడింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఫ్యాంటసీ గేమింగ్ అని నడుస్తుంది కదా, అంటే Dream11 ఇలాంటివన్నీ నడుస్తున్నాయి కదా. సో అలాంటి ప్లాట్ఫామ్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగైతే ఎక్స్చేంజ్ ఫైలింగ్ కనబడింది. అంతే తప్పించి నాకు ఇంకేం కనబడలేదు. ఎస్, ఈ బిజినెస్లో ఏవైతే ఉన్నాయో ఈ Dream11 ఇలాంటివి దిల్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే మనకు తెలుసు రియల్ లైఫ్లోని బెట్టింగ్ చేసేవాళ్ళు, ట్రేడింగ్లో కూడా మనకి 1-2% వదిలేండి, బట్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఎవరైతే ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తారో చాలా వరకు అలా చేయడానికి ప్రయత్నించే వాళ్ళు నష్టపోతూ ఉంటారు కదా. వేరేస్ ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే దే మేక్ లాట్ ఆఫ్ మనీ. మనకి స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో స్టాక్ బ్రోకర్స్ మేక్స్ లాట్ ఆఫ్ మనీ, బట్ యాక్చువల్లీ ట్రేడర్సే డబ్బులు నష్టపోతుంటారు కదా. సిమిలర్లీ ఈ ఫ్యాంటసీ గేమింగ్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే వీటిలోని వాటిలో పార్టిసిపేట్ చేసే వాళ్ళే డబ్బులు కోల్పోతారు, కానీ ఆ ప్లాట్ఫామ్స్ అయితే డబ్బులు సంపాదిస్తుంటాయి అన్నమాట. మేబీ మార్కెట్ దాని రిలేటెడ్గా యాంటిసిపేట్ చేసి స్టాక్ పరంగా అంతలా పెరుగుతుందేమో. బట్ ఏదైనా కూడా ఫస్ట్ వీళ్ళు లాంచ్ చేయాలి, లాంచ్ చేసిన తర్వాత వీళ్ళ ప్లాట్ఫామ్ హిట్ అవ్వాలి, నెంబర్స్ వల్ల ఇవన్నీ చాలా దూరం. ఎందుకంటే ఆల్రెడీ దెర్ ఆర్ లార్జ్ ప్లేయర్స్ ఇక్కడ. సో లార్జ్ ప్లేయర్స్ మార్కెట్లోని చాలా అడ్వర్టైజింగ్ రిలేటెడ్ స్పెండ్ చేస్తూ ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఎంతవరకు అక్కడ వీళ్ళు బిజినెస్ని గెయిన్ చేయగలుగుతారు అన్నది చూడాల్సి ఉన్నది. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ర్యాండమ్గా త్రో చేయడం అన్నమాట. వీటిలోని మీకు ఫండమెంటల్స్ ఆధారంగా మనం ఏమైనా మాట్లాడగలం అంటే నో. నెంబర్స్ వచ్చిన తర్వాత మనం ఏమైనా మాట్లాడగలం. అండ్ వీళ్ళ ప్లాట్ఫామ్ లాంచ్ చేసిన తర్వాత ఒకవేళ ఏమైనా క్లిక్ అయితే దెన్ అప్పుడు వేరు. బట్ అట్ దిస్ మూమెంట్ దెర్ ఇస్ నథింగ్. ఓన్లీ న్యూస్ ఆధారంగా స్టాక్ పెరుగుతుందంతే. మన నెక్స్ట్ క్వశ్చన్ హరీష్ గారు అడుగుతున్నారు. వి సోల్డ్ ప్రాపర్టీ వర్త్ 1 crore. వి వాంట్ టు బై 3 BHK ఫ్లాట్ బట్ వీఆర్ కన్ఫ్యూజ్డ్. We have 3 options. Option 1, buy a flat in a standalone apartment which would be delivered and not RERA approved, which can cost 60 to 70 lakhs. Remaining amount నేను 15 years వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. Option 2, buy flat from a average builder, RERA approved, which will cost around 1 crore 40 lakhs with loan amount of 40 lakhs, which we want to close it in next 2 to 3 years. Option 3, build portfolio worth 10 crores in next 15 years, stay in a rented house for 40,000 rupees, rent including maintenance. When we confident, we can buy home. Me and my wife combined monthly income is 3.5 lakhs and 1 lakh personal loan, car loan and house loan కి వెళ్తుంది. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఏదైతే ఉన్నదో దట్ ఈస్ రూల్డ్ అవుట్. ఎందుకు రూల్డ్ అవుట్ అంటానంటే ఇప్పుడు కన్స్యూమర్స్ యొక్క ఇంట్రెస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే కాదు, ఈవెన్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు కూడా కొంచెం స్ట్రెచ్ చేసైనా కూడా గేటెడ్ కమ్యూనిటీస్లోని రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే వాటిని ప్రిఫర్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు స్టాండ్లోన్ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనేసారు అనుకోండి, ఇప్పుడు మనకి తక్కువ పడుతుంది, మిగిలింది ఇన్వెస్ట్ చేయొచ్చండి. రేపొద్దు మీరు లిక్విడేట్ చేయాలంటే బయర్ రిలేటెడ్గా ఒక రిస్క్ ఉండేది ఉంటుందన్నమాట. కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నన్ను అడిగినట్టయితే ఆప్షన్ 1 రూల్డ్ అవుట్ ఫర్ మీ. బిట్వీన్ ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 విషయంకి వచ్చేసరికి మీరు ఆల్రెడీ హోమ్ లోన్ ఉన్నదంటున్నారు కాబట్టి మీకు హౌస్ ఉన్నదని అయితే అనుకున్నాను. సో నన్ను అడిగినట్టయితే ఎప్పుడైనా కూడా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అండ్ అలాగే హౌస్ రిలేటెడ్గా మనకి లొకేషన్, జాబ్ అండ్ అలాగే ప్రాపర్టీ ఇవి క్లారిటీ లేకుండా మనం వేరే ఇంకే రీజన్తో కూడా మనం ప్రాపర్టీని బై చేయడం అనేది కరెక్ట్ కాదన్నది నా వ్యూ. ఎందుకంటే ఈ 3 క్లారిటీ ఉండి మనం ప్రాపర్టీ కొన్నట్టయితే దట్స్ రైట్ డెసిషన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది నేను పర్సనల్ చూస్తాను, వాళ్ళు ఉండేదేమో లెట్సే ఎల్బీ నగర్ అవతలు ఉంటారు, ఓకే, అక్కడి నుంచి గచ్చిబౌలి ట్రావెల్ చేస్తుంటారు అండ్
సొంత ఇల్లు ఉన్నది కదా అని చెప్పి ఇన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటారన్నమాట. సో ఇది ఎప్పటికైనా కూడా పెయినే కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా టైం పోతుంది అంటే ట్రావెలింగ్లోనే. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంకా ఎల్బీ నగర్ గచ్చిబౌలి కేసు చెప్పాను, కొంతమంది ఇంకా దూరం నుంచి కూడా ట్రావెల్ చేస్తుంటారు ఆఫీస్కి. సో దట్ ఈజ్ ఆల్వేస్ ఎ పెయిన్. మనం ఎక్కడైతే వర్క్ చేస్తాం దానికి దగ్గరలోనే ఉండగలిగినట్టయితే దాని వల్ల వచ్చే కంఫర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏది బీట్ చేయలేదన్నమాట. అండ్ దానివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయగలుగుతాం. సో ఇవన్నీ కూడా ఉంటాయి. నన్ను అడిగినట్టయితే అలా జాబ్ లొకేషన్ రిలేటెడ్గా అండ్ జాబ్ సేఫ్టీ రిలేటెడ్గా, లొకేషన్ ఇన్ ద సెన్స్ మనం సిటీలో ఉన్న లొకేషనే కాదు, ఈవెన్ మనకి కొన్నిసార్లు మనం ఇల్లు కొంటాం కానీ ఇల్లు కొన్న తర్వాత వేరే స్టేట్కి కానీ వేరే కంట్రీకి కానీ మూవ్ అవ్వాల్సి వచ్చిందనుకోండి, ఈ ప్రాపర్టీని మనం రెంట్కి ఇచ్చేస్తాం. సో రెంట్కి ఇచ్చేటట్టు అయితే మాత్రం డెఫినెట్లీ అపార్ట్మెంట్ కొనడం కరెక్ట్ కాదు. మీలో చాలామంది లాస్ట్ సాటర్డే వీడియో చూసే ఉంటారు అనుకున్నాను. ఈ సాటర్డే కాదు, దాని ముందు సాటర్డేది. అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రెంటల్ ఈల్డ్ పరంగా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అన్నది. ఎవరైనా మిస్ అయినట్టయితే చూడండి, దట్స్ ఎ మస్ట్ వాచ్ వీడియో అనమాట. సో అపార్ట్మెంట్ మనకి ఆల్వేస్ రూల్డ్ అవుట్. అపార్ట్మెంట్ మనం ఉండడానికైతే దట్స్ ఎ బెస్ట్. ఎందుకంటే ఇండివిజువల్ ప్రాపర్టీ కొనాలంటే హైదరాబాద్లో చాలా ఎక్స్పెన్సివ్. సో అంత ప్రాపర్టీ మీద పెట్టే బదులు మనకి కన్వీనియన్స్ అపార్ట్మెంట్ ద్వారా దొరుకుతుంది కాబట్టి అపార్ట్మెంట్ కొని అక్కడ ఉండేటట్టయితే ఫైన్. బట్ రెంట్కి ఇచ్చేటట్టయితే మాత్రం ఇట్స్ నాట్ వర్త్. కాబట్టి సో మీకు జాబ్ లొకేషన్ పరంగా కూడా ఒక కన్ఫ్యూజన్ ఉన్నదనుకోండి, దీని రిలేటెడ్ క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ క్లారిటీస్ మీకు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే నన్ను అడిగినట్టయితే ఐ ప్రిఫర్ దట్ ఆప్షన్. ఎందుకంటే దానివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, దాని ఒక వాల్యూ. అండ్ రేపు ఉదయం మీ నెట్వర్క్ బాగా పెరిగిపోయింది, మీరు ఆ టైంలోని ఇంటి రిలేటెడ్గా క్లారిటీ వచ్చి ఇల్లు కొన్నప్పుడు మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొన్నా కూడా మీకు అసలు స్ట్రెస్సే ఉండదు. ఎందుకంటే మీ నెట్వర్క్ లెట్స్ ఒక 6-7 కోట్లు 8 కోట్లు అయిపోయింది అనుకోండి, మీరు ₹1 కోటి లోన్ తీసుకున్నా, 1.5 కోటి లోన్ తీసుకున్నా కూడా మీకు జాబ్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఈఎంఐస్ రిలేటెడ్ కానీ ఎప్పుడు స్ట్రెస్ ఉండదు. అండ్ అలాగే మీ నెట్వర్క్ గ్రోత్, మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే మిగిలిన గోల్స్ కూడా అచీవ్ చేయడం అనేది కంఫర్టబుల్ అవుతుంది అన్నమాట. సో నన్ను పర్సనల్ అడిగినట్టయితే ఐ ప్రిఫర్ ఆప్షన్ 3. బట్ ఓకే, మీకు ఉండడానికి కావాలి, నాకు ఇవన్నీ క్లారిటీస్ ఉన్నాయంటే దెన్ యూ కెన్ చూస్ ఆప్షన్ 2, బట్ ఆప్షన్ 1 ఈజ్ రూల్డ్ అవుట్. మన నెక్స్ట్ క్వశ్చన్ కావేరి గారు అడుగుతున్నారు, రియల్ టీమ్ ఐ వాంట్ టు ఎస్ఐపి ఇన్ డైరెక్ట్ స్టాక్స్ ఫర్ 20 years ఇన్ 5 స్టాక్స్. ప్లీజ్ టెల్ మీ బెస్ట్ 5 మైక్రో అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. కావేరి గారు, నేను ఇలా చెప్తున్నాను అసలు ఏమనుకోవద్దు, బట్ హానెస్ట్ ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకంటే మీకు మార్కెట్లో నార్మల్గా సోషల్ మీడియాలో మీరు ఇలా క్వశ్చన్ అడిగారు అనుకోండి, చాలామంది ఈ స్టాక్స్ బెస్ట్, ఆ స్టాక్స్ బెస్ట్ అని చెప్పేస్తారు. కానీ నేను మీకు చెప్తున్నాను, మీరు ఫస్ట్ డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఏదైతే మైండ్ సెట్లో ఉన్నారో ఈ మైండ్ సెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మాత్రం మీరు డెఫినెట్లీ నేను రాసిపెట్టి చెప్పగలను, డబ్బులు సంపాదించడం అనేది మార్కెట్లో చాలా చాలా కష్టం, ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మైక్రో క్యాప్స్లో. ఎందుకంటే ఐ టెల్ యూ, నేను ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్లో ఒక 5 పేర్లు చెప్పడం నాకు పెద్ద మ్యాటర్ కాదు. కానీ హానెస్ట్గా నాకు తెలుసు, ఓకే నేను ఆ స్టాక్ని 20 సంవత్సరాలు హోల్డ్ చేయగలను అంటే ఐ డోంట్ నో. బిజినెస్ డైనమిక్స్ మనకి చాలా చేంజ్ అవుతున్నాయండి. ఎస్పెషలీ మనకి ఏ వరల్డ్లోని చాలా ర్యాపిడ్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. సో మనం ఎప్పటికప్పుడు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ రిలేటెడ్గా అసెస్ చేస్తూ కాంపిటీషన్ అండ్ అలాగే ఇండస్ట్రీ రిలేటెడ్గా థ్రెట్ కానీ లేకపోతే ప్రొడక్ట్ ఆర్ ఇండస్ట్రీకి సబ్స్టిట్యూట్స్ కానీ వీటి రిలేటెడ్గా వర్క్ చేస్తూ మనం ఎగ్జిట్ కాల్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీ టైమ్ ఇది ఇట్స్ ఏ యాక్టివ్ ఇన్వెస్టింగ్ అంటేనే అది మనం ఏంటంటే ఎప్పటికప్పుడు యాక్టివ్గా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. సో అలా యాక్టివ్గా చేయాలంటే ఫస్ట్ నేను ఆ కంపెనీస్ని యాక్టివ్గా ఐడెంటిఫై చేయగలగాలి. సో మీకు ఈ ఆస్క్ మనీ పర్ షోలోని మన వ్యూవర్స్ చాలామంది కంపెనీస్ రిలేటెడ్గా అడిగినప్పుడు నేను ఫండమెంటల్లీ ఏం ట్రాన్సాక్షన్ జరుగుతుందని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఓకే ఫండమెంటల్స్ అర్థమయ్యాయి కాబట్టి దాని మీద మీరు ఫర్దర్గా వర్క్ చేయగలుగుతారు. అండ్ మీరు ఫర్దర్గా ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడే మీరు డబ్బులు సంపాదిస్తారు. అలా కాకుండా నేను ఈ స్టాక్ బెస్ట్ అని చెప్పి చెప్తాను, కానీ ఎప్పుడు కూడా మీరు అలాంటి స్టాక్లో డబ్బులు సంపాదించలేరు. ఎందుకంటే మీకు ఆ కన్విక్షన్ ఉండదు. మనకు తెలుసు ఈ మార్కెట్లోని ఏ స్టాక్ అయినా కూడా, ఎంత మంచి స్టాక్ అయినా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ పడవచ్చు. స్టాక్ పెరిగితే పర్లేదు, కానీ స్టాక్ ఎప్పుడైతే పడుతుందో ఆటోమేటిక్గా మనకి డౌట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఓకే నా మీదే డౌట్ వస్తుంది. ఓకే, ఎందుకంటే నాకు ప్రీవియస్గా చాలామంది దగ్గర నుంచి చూశాను, వేరే స్టాక్స్ రిలేటెడ్గా స్టాక్ పడగానే రాసేస్తారు, మీరు ఆ స్టాక్ని పంప్ చేశారు, ఓకే మీ వల్ల నష్టపోయిన అది ఇదని వెయిట్ కూడా చేయరు. కొన్నిసార్లు ఆ స్టాక్స్ 1 monthలో రికవర్ అయిపోతాయి. సో ఇన్ఫ్యాక్ట్ నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా చూశాను, ఫర్గెట్ అబౌట్ సోషల్ మీడియా. ఓకే, ఆటోమేటిక్గా స్టాక్ ఎప్పుడైతే పడుతుందో కన్విక్షన్ అనేది లూజ్ అవుతుందండి.
సో స్టాక్ పడినప్పుడు అది ఎందుకు పడుతుందని చెప్పి మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అండ్ దాన్ని ఆపర్చునిటీయా లేకపోతే థ్రెట్ అని అర్థం చేసుకోగలుగుతాం, అప్పుడే మనం స్టాక్ మార్కెట్లో డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి మనం డబ్బులు సంపాదించగలం. అదే అలా చేయలేని పక్షంలో మీరు ఎప్పటికీ డైరెక్ట్ స్టాక్స్లో డబ్బులు సంపాదించలేరు. మీరు వేరే వాళ్ళు ఇచ్చే ఐడియాస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించలేరు. సో మీకు బెస్ట్ థింగ్ నేను చెప్తాను, ఓకే, ఇలాంటి అడ్వెంచర్లు చేసేదానికన్నా కూడా మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచి రిటర్న్ వస్తుంది. అండ్ నన్ను అడిగినట్టయితే మీరు రాసిన దాన్ని బట్టి, మీరు అడుగుతున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది యూ స్టిల్ నీడ్ టు గో లాంగ్ వే. సో మీరు మీ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే 5 స్టాక్స్ అన్నారు కదా, 5 స్టాక్స్ బదులు 5 ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. మార్కెట్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి మీ రిస్క్ అప్టైట్ బట్టి ఒక 30%, 40%, 50% మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలోకేట్ చేసి మిగిలిన మీ రెస్ట్ ఆఫ్ ద గోల్స్ ఇవన్నిటి ఆధారంగా ఎలోకేట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయగలిగినట్టయితే అక్కడ మీరు ప్రశాంతంగా 20 సంవత్సరాలు ఉండగలరు. ఎందుకంటే మీ డబ్బుల్ని ఒక ఎక్స్పర్ట్ మేనేజ్ చేస్తున్నారు, మీరు కాదు. ఓకే, సో మీరు ఎప్పుడు మేనేజ్ చేయగలరంటే మీరు యాక్టివ్గా కంపెనీస్ని ట్రాక్ చేయగలిగినప్పుడే. డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఏ యాక్టివ్ ఇన్వెస్టింగ్. సో యాక్టివ్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చెప్పిన నేమ్స్ బట్టి ఇన్వెస్ట్ చేయడం కాదు. యాక్టివ్ ఇన్వెస్టింగ్ అంటే నేను యాక్టివ్గా ఎప్పటికప్పుడు ఐడియాస్ని ఫైండ్ అవుట్ చేసి వాటి రిలేటెడ్గా ఎప్పటికప్పుడు నేను అసెస్ చేయగలగడం అండ్ థ్రెట్స్ అవ్వచ్చు లేకపోతే ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇవన్నిటిని నేను ముందుగా అసెస్ చేయగలిగే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ స్టేజ్కి మీరు వచ్చినప్పుడు మీరు స్టాక్స్లో డబ్బులు సంపాదిస్తారు. సో ఇన్ యువర్ కేస్ డోంట్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్. నా హానెస్ట్ సజెషన్ ఇది. చాలామంది కూడా వినరు. విన్నవాళ్ళు బాగుపడతారు, విన్నవాళ్ళు మీ ఇష్టం, నేనేం చేయలేను. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈజ్ యువర్ హార్డ్ అండ్ మనీ. నేను ఓన్లీ నా ఎక్స్పీరియన్స్ బట్టి నాకు ఏదైతే అనిపిస్తుందో దాన్ని మీకు షేర్ చేయగలుగుతాను. సో నన్ను అడిగినట్టయితే మాత్రం ఇలా ఇన్వెస్ట్ చేసి ఎప్పటికీ డబ్బులు సంపాదించలేరండి. సో ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ బై షో గైస్. ఎవరైతే ఇప్పటివరకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదో మీకు కింద కామెంట్ సెక్షన్లోని అండ్ అలాగే డిస్క్రిప్షన్లో డిటోక్ లింక్స్ ఉంచుతాను. వెంటనే ఆ లింక్స్ మీద క్లిక్ చేసి డిటోక్ అడ్వైజర్తో మీ అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోండి. వాళ్ళు మీకు సూటబుల్ అయ్యే పాలసీ ఏదైతే ఉంటుందో దాన్ని సజెస్ట్ చేస్తారు. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తప్పకుండా అయితే తీసుకోండి. అండ్ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ వచ్చి వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ఫుల్ అవుతారంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.